అయ్యా బాబాయ్, తొందరపడి కూడా ప్రపంచ కుబేరుడు ఎవరంటే ఎలాన్ మస్క్ అని చెప్పకండి. అవును, నైట్ మనం పడుకొని లేచేలోపు ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎలిసన్ ప్రపంచ కుబేరుడు అయిపోయినాడు. అక్షరాల 34,54,788 కోట్లతో. ఎస్, మన అందరికీ ఉంటుంది. మనకు కూడా నైట్ రిచెస్ట్ అయిపోవాలి, ఒక లక్కీ ల్యాడర్ తగలాలి, ఒక బస్తా మనీ దొరకాలి, వాళ్ళు ఒక గోల్డ్ ముద్ద దొరకాలని. కానీ ఇదంతా ప్రాక్టికల్ కాదు, ఇది ఒక కళ మాత్రమే మనకి. కానీ అసలు లారీ ఎలిసన్ ఎలా ప్రాక్టికల్గా దీన్ని పాసిబుల్ చేసినాడు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒరాకిల్ చేసినాడు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒరాకిల్ చేసినప్పుడు నిన్న ఒక రిజల్ట్స్తో అవి 40% సర్జ్ అయిపోయినాయి. సో సడన్గా రిచెస్ట్ అయిపోయినాడు. ఒరాకిల్ ఏంటి అంటే అదొక ఏఐ డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అదొక సాఫ్ట్వేర్ టూల్. అసలు ఈ ఒరాకిల్ ఏంటి అంటే అదొక అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ. అది ఐటీ సొల్యూషన్స్ని, క్లౌడ్ అప్లికేషన్స్ని, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, సాఫ్ట్వేర్స్ని, హార్డ్వేర్స్ని అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళ రిజల్ట్స్ పాజిటివ్ రావడం వల్ల నైట్ షేర్స్ అన్ని సర్జ్ అయిపోయి 40% వీళ్ళు ప్రాఫిటబుల్ అయినారు. సో ఇలా మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్ చేసి అవి మీకు మంచి రిటర్న్స్ ఇచ్చినాయా? రిటర్న్స్ ఇచ్చి మీరు ప్రాఫిట్ గెయిన్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.